ఒసేయ్, వాడిని జస్ట్ చూసినందుకే హౌస్ అంతా హాస్పిటల్ అయిపోయింది. వద్దు, వాడు వద్దు, వాడు ప్రైజ్ వద్దు, ఇచ్చేసాయి. హలో, హాయ్ నందిని, విల్ బి మీటింగ్ at 7 o'clock. బంజారా హిల్స్, హాట్ రాక్. ఓకే? పబ్కి రమ్మంటున్నాడు. వాట్? పబ్బకా? బర్డ్ ఫ్లూ వచ్చిన బ్రహ్మానందలా ఉన్నాడు. ఆర్తో పప్పుగా. వావ్, గౌతమ్ దొరికాడా? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఏది? ఏంటి గౌతమ్ గారి లైఫ్ లో ఒక పిల్ల వచ్చిందా? అయితే ఈ మ్యాటర్ అర్జెంట్ గా అన్నకు చెప్పాలా? నువ్వు ఉండరా రై, మొత్తం కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్దాం. మిస్టర్ బీన్ ఇంట్లో డస్ట్ బిన్ లా ఉన్నాడే, వీడు గౌతమ్ ఏంటి? ఇతను మీకు తెలుసా? హా, మా ఏరియాలోనే ఉంటాడు. 15 to 50 years ఏజ్ గ్రూప్. కనిపించిన ప్రతి అమ్మాయిని ట్రై చేస్తుంటాడు. డర్టీ రోగ్. హాయ్ గౌతమ్. Oh, యాక్చువల్లీ ఐ లవ్ యూ డార్లింగ్. no vacancy. ఐ మిస్ హైదరాబాద్. నువ్వు మిస్ హైదరాబాద్ అయినా మిస్ ఇండియా అయినా నో ఛాన్స్. నా గుండెల్లో నందిని ఉంది. హాయ్ నందిని. హాయ్ నందిని. హలో. షిట్, బొత్తిగా కల్చర్ తెలియదు వీళ్ళకి. ఏడో టేస్ట్ ఏందన్నా ఇంత చెండాలంగా ఉంది? వాళ్ళకే టేస్ట్ ఉంటే నీకు వీడికి పెళ్ళేదారా? నా టేస్ట్ సరే అన్న, ముందక్కడ చూడే. సూపర్ రా, చలో. బాబాయ్ అర్జెంట్గా 5,000 ఇవ్వు. నువ్వేంట్రా ఇక్కడ? ఊరికో బాబాయ్, ఏం తెలియనట్టు మాట్లాడతావు. హగ్ చేసుకున్న అమ్మాయికి 2,000 ఇచ్చావు, ముద్దు పెట్టిన అమ్మాయికి 5,000 ఇచ్చావు, ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయికి 10,000 ఇచ్చావు. నువ్వు అక్కడితో రాకుండా అని అమ్మాయిని బొగ్గగిల్లు, దానికి అమ్మాయి ఎక్స్ట్రా పేమెంట్ 5,000 ఉంటుంది. నువ్వు ఊరుకోవాయ్. మీరు ఇదంతా నమ్ముతున్నారా? ఇందాక నమ్మలేదు, ఇప్పుడు నమ్మాం. సో క్యూట్. చంద్రుడికో నూలు పోగులాగా స్మాల్ గోల్డ్. థ్యాంక్ యూ. ఏంటి బాబాయ్ గిఫ్ట్లు? ఈ రోజుల్లో అమ్మాయిల్ని పడేయటం వేసిరా, కానీ నీలాంటి వాళ్ళకి పడకుండా కాపాడుకోవటం కష్టంరా. అందుకే గిఫ్ట్లు. బాబాయ్ చూసావా? చూస్తున్నాను. అటు కాదు ఇటు. ఎక్సలెంట్. అందమైన బొమ్మ. పాప్ సాంగ్ వేసుకుంటున్నారు. పెద్ద దేశభక్తుడిలా బిల్డప్ ఇస్తూ ఉంటావు, ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే సైలెంట్గా ఉంటావా? ఏది నీ మగతనం? ఏయ్ తెల్ల పిల్ల, ఎవడ్రా నువ్వా? చెయ్యేశావు. ఓ, అందరి దగ్గర గన్స్ ఉన్నాయా? యా. గన్స్ గన్స్. ఏమైంది గౌతమ్? వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. సో వాట్? నాకేమన్నా అయితే నువ్వు ఏమైపోతావు? నన్ను ఆ అమ్మాయి మా లైఫ్ లోకి వచ్చింది, నీ లైఫ్ లో కాదు. ఎందుకురా కొడుతున్నావు? ఒరే పొట్టి, మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారా? నేనే మాట్లాడుతున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు. ఎంతమంది ఉన్నారు? 7. అయితే ఏంటి? అందులో ఒకటి నేను. మిగతా 6 తీసుకొచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోండిరా. అన్నా ఈ షానాడు చాలా హుషారు చేస్తుడు. అరే వేసారా? గౌతమ్, దేవుడు పాట 1,00,000 రూపాయలు. దేవుడి పాట ఏంటి, లక్ష్యం ఏంటి? ఇప్పటిదాకా మిమ్మల్ని కొట్టాను, చంపకుండా వదిలేయాలంటే దీన్ని ఎవరైతే ఎక్కువ పాడుకుంటాడో వాడిని వదిలేసి మిగతా వాళ్ళని. అయితే 2 లక్షలు. 3 లక్షలు. 4 లక్షలు. అందరం ఒకటే మాట వింటున్నాం, లేకపోతే ఈ బలుగుతుంది. మా అందరి పాట 10 లక్షలు అంతే. సూపర్ రా. జరిగిన డ్యామేజ్ కి కాంపెన్సేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ రా. బాయ్ జై బాయ్. అనయ్య కొంచెం టెన్షన్ గా ఉంది అనయ్య. టెన్షన్ ఎందుకురా? ఆటల్లో గెలిపోవటంలు అనేవి చాలా కామన్. ఎదుటి ఓడించాలని కాదు, నువ్వు గెలవాలన్నాడు. విక్టరీ మందే. ఓకే అనయ్య, కానీ ఫైనల్స్ రోజు నువ్వు రావాలి. అన్నేమని అడగట్లేదు, కోచ్ వని అడుగుతున్నాను. తప్పకుండా వస్తాను రా. మీ కోచ్ రావడానికి కుదరదు, టెండర్ వేయడానికి చెన్నై వెళ్ళాలి. వాడిని డిసప్పాయింట్ చేయకు నాన్న. పద, అనౌన్స్మెంట్ వచ్చేసింది. సరేరా, ఆల్ ది బెస్ట్. సరే, bye, daddy. బాయ్ రా, జాగ్రత్త. హాయ్ డార్లింగ్. వాట్ డార్లింగ్?
వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? బాబాయ్ బాబాయ్ ఈ ప్రపంచంలో నువ్వు తప్పితే నన్ను ఇంకెవరు సేవ్ చేయలేడు. బాబాయ్ ప్లీజ్ బాబాయ్ బాబాయ్ మాటి బాబాయ్ నేను సేవ్ చేస్తాను. మాటి బాబాయ్ ప్లీజ్ బాబాయ్. కూల్. ఆ రోజు పరిచయం చేశానే పబ్బులు బ్రహ్మి అని బ్రహ్మి. ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయటంలో నేను హెల్ప్ లైన్ లాంటి. టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం? అదే నా పేరు. అరే పేరు నేమ్ పేరు తీసుకొస్తావేంటి? ఏంట్రా ఏంటి టెన్షన్ ఏంటి? ఇది నా లైఫ్ అండ్ డెత్ సంబంధించిన మ్యాటర్ బాబాయ్. ఆకాశం భూమి ఏకమైనా సరే, సముద్రాలన్నీ ఎండిపోయినా సరే. సరే 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 ఏంటి నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా? ప్రపంచం మొత్తం నేను ప్రశ్నించిన నువ్వే గౌతమ్ ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోవడం ఏంట్రా? గౌతమ్ నేనే కదా. ఎవడరా ఇక్కడ గౌతమ్? షట్ అప్. కాల్ మీ యాస్ గౌతమ్ సార్. అరే అరే వాట్ ఇస్ దిస్? ఏంట్రా ఇది? ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి సార్. మర్డర్ చేసింది వీడే సార్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంట్రా మర్డర్ చేసావా? అంటే అది మరి సిగ్గుపడతావేంట్రా? పాత బస్తీలో ఇంత పెద్ద కత్తి తీసుకుని ఒకడిని పరిగెత్తించి ఉరానా పోల్ బ్రిడ్జ్ దగ్గర ఎగిరి వాడి తల నుంచి మెడని కాళ్ళు ఎగరేసావు కదరా. అదేమన్నా గాలిపటం ఏంట్రా ఎగరేయటానికి? తలరా తల. అంటే నా గురించి నీకు తెలుసు కదా బాబాయ్. నచ్చితే ఎంత రిస్క్ అయినా చేస్తాను. ఏం నచ్చింది? ఎందుకంత రిస్క్ చేసావు? వాడి మెల్లో చైన్ నచ్చింది. ఆ చెయ్యి నచ్చితే చేతితో పీక్కోవాలరా. అందుకని మెండించి తలకాయ వేరు చేస్తావా? నాకు ఐడియా తట్టలేదు బాబాయ్. నువ్వు చెప్పింది బాగుంది. నెక్స్ట్ టైం డెఫినెట్గా ఇదే ట్రై చేస్తా. మా లాయర్ వచ్చి మాట్లాడతాడు. చచ్చిపోయిందే జడ్జిరా. జడ్జియా? జిల్లా కోర్టు జడ్జి, ఓహో. హైకోర్టు జడ్జికి బావా, సుప్రీం కోర్టు జడ్జికి అల్లుడు. మర్డర్ చేసింది నేను కాదు సార్. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను సార్. నా పేరు బ్రహ్మి అండి, వీడి పేరు గౌతమ్ అండి. మర్డర్ చేసింది వీడే సార్. ఆ రోజు కత్తి పట్టుకుంది, జెండా పట్టుకుంది వీడే సార్. వీడిని అరెస్ట్ చేయండి సార్. మీకు దండ పెడతాను సార్. సార్ సార్ థ్యాంక్ యూ. ఏయ్, ఇప్పటికైనా చెప్పరా అసలు ఏం జరిగిందో? నిన్ననే నందిని వాళ్ళ తాతని కలిశాను. అంటే ప్రేమ కోసం మర్డర్లు చేస్తావా? ఆయన డీజీపీ చేయడం కోసం క్రిమినల్స్ చంపేస్తావా? మామ లిస్ట్ ఇచ్చాడు బాబాయ్. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కన్ఫర్మ్డ్ గా చంపేస్తాను. అర్థమైంది. వీడితో ట్రావెల్ చేస్తా, వీడి మర్డర్లన్నీ నా అకౌంట్ లో వేసుకుంటా, మా మామ దగ్గర మార్కులు కొట్టేస్తా, నందిని మెళ్ళో తాళి కట్టేస్తా.